హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం తీసుకున్నట్లయితే 24th May 2021 గురించి తెలుసుకుందాము. సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మన ఛానల్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పుకోబడుతున్నాయి ఫ్రెండ్స్. సో ఎవరు కూడా మిస్ కావద్దు, అలాగే స్కిప్ కూడా చేయకండి. ఈ రోజుల్లో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలిసిందే. సో అలాగే మన ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరుగుతున్నాయి. ఇవి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మొత్తం 25 మార్క్ టెస్ట్స్, టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 2500 క్వశ్చన్స్తో ఈ మార్క్ టెస్ట్ అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి చాలా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరికి కూడా. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వన్స్ చూడండి. అలాగే దీని మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఈ గ్రూప్ డికి సంబంధించి కొంచెం ఉపయోగపడతాయి, అలాగే హెల్ప్ కూడా అవుద్ది. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి తరఫున ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే జరుగుతున్నాయి. ఇవి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిన్న మీకు ఒక క్వశ్చన్ అనేది అడిగాను. అదేంటంటే రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ గుజరాత్, బి బీహార్, సి మహారాష్ట్ర, డి ఒడిశా. సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్. ఏ ఫస్ట్ ఆప్షన్లో గుజరాత్లోన రుద్రమాత కాలువ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఈరోజు క్వశ్చన్ని కనుక మనం చూసుకున్నట్లయితే హీరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలో ఏ నదిపై నిర్మించారు? హీరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలోని ఏ నదిపై నిర్మించారు? ఫస్ట్ వన్ నర్మదా, సెకండ్ వన్ తపతి, థర్డ్ వన్ కృష్ణ, ఫోర్త్ వన్ మహానది. కరెక్ట్ ఆన్సర్ని మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే రేపు నేను మీకు ఆన్సర్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఫస్ట్ వన్ కనుక చూసుకున్నట్లయితే ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన రూబెన్ డయాస్. ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపిక అయ్యారు 2021 గాను అంటే రూబెన్ డయాస్ అనే అతను ఈ ఇయర్కి ఎంపిక అయితే అయ్యారు. మాంచెస్టర్ సిటీ డిఫెండర్ రూబెన్ డయాస్ను ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇయర్ 2020-21 సంవత్సరానికి గాను ఎంపిక చేసినట్లు ప్రకటించారు ఫ్రెండ్స్. మాంచెస్టర్ సిటీ డిఫెండర్ రూబెన్ డయాస్ను అంటే ఇతని పేరు మాంచెస్టర్ సిటీ డిఫెండర్ రూబెన్ డయాస్ ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇయర్ 2020-21 గాను ఎంపిక చేసినట్లు ప్రకటన అయితే జరిగింది. మొత్తం మీద 9 మంది సిటీ ఆటగాళ్ల యొక్క ఓట్లను పొందారు. ఇతను ఎన్ని ఓట్లను పొందారంటే 9 ఓట్లలోని ఎక్కువ శాతానికి పైగా రూబెన్ డయాస్ ఓట్లు సంపాదించారు. ఇతను ఎందుకు ఎంపిక అయ్యారు అంటే ఎక్కువ శాతానికి పైగా రూబెన్ డయాసే ఓట్లు సంపాదించుకోవటం వలన ఇతనైతే ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక అయితే అవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ ఫుట్బాల్ తన మొదటి సీజన్లో FWA అవార్డును గెలుచుకున్న 3వ ఆటగాడు డయాస్గా నిలిచారు. ఇంగ్లీష్ ఫుట్బాల్ తన మొదటి సీజన్లో FWA అవార్డును కూడా గెలుచుకున్నటువంటి 3వ వ్యక్తిగా ఎవరు పాల్గొన్నారు అంటే ఈ డయాస్ అనే అతను కూడా నిలిచారు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎక్స్ట్రా జీకే పాయింట్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జ్యూరిచ్, స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉంది. ఏది ఉంది అంటే ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖత్తర్ దేశంలో జరగనుంది. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఎక్కడ జరగనుంది అంటే ఖత్తర్ దేశంలో జరగనుంది. సో ఇలాంటివి మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో అడగడానికి ప్రముఖ పాత్ర అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ 2018ను ఫ్రాన్స్ గెలుచుకుంది. ఫిఫా వరల్డ్ కప్ 2018ను ఏ దేశం గెలుచుకుంది అంటే ఫ్రాన్స్ దేశం అనేది గెలుచుకుంది ఫ్రెండ్స్. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన అతను ఎవరు అంటే రూబెన్ డయాస్. రూబెన్ డయాస్ యొక్క పూర్తి నేమ్ వచ్చేసి మాంచెస్టర్ సిటీ డిఫెండర్ రూబెన్ డయాస్ అని అంటారు. సో నెక్స్ట్ తొలి మహిళా
ఫ్లైట్ టెస్టింగ్ ఇంజనీర్గా ఆఫ్రితా ఎంపిక. తొలి మహిళ ఫ్లైట్ ప్రామాణిక దళంలో కఠినంగా భావించే ఫ్లైట్ టెస్టింగ్ ఇంజనీర్ జాబ్కు తొలిసారిగా ఓ మహిళ ఎంపికై ఒక రికార్డ్ అనేది సృష్టించింది ఫ్రెండ్స్. ఇంతవరకు ఏ మహిళ కూడా ఈ విధంగా ఇంజనీర్ జాబ్కు తొలిసారిగా అయితే అవ్వలేదు. కాబట్టి ఫస్ట్ ఈ తొలిసారిగా ఎవరు ఎంపిక అయ్యారు అంటే ఆఫ్రితా అనే ఆవిడ తొలి మహిళ ఫ్లైట్ టెస్టింగ్ ఇంజనీర్గా ఎంపిక అవ్వడం అయితే జరిగింది. అలాగే ఈమె కర్ణాటక చామరాజనగర్ జిల్లా కొల్లెగలకు చెందిన యువతి ఆఫ్రితా ఓలేటి. ఈ ఆఫ్రితా ఫుల్ నేమ్ వచ్చేసి ఆఫ్రితా ఓలేటి. ఈవిడ కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని కొల్లెగలకు చెందినటువంటి ఆవిడ. అలాగే మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లగలరని తన ప్రతిభతో మరోసారి నిరూపించింది. అంతే కదా ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మహిళలు ప్రతి రంగంలో కూడా ఉన్నారు. అలాగే ఈవిడ ఈ ఘనతను అనేది సాధించి నిరూపించింది. తొలి మహిళా ఫ్లైట్ టెస్టింగ్ ఇంజనీర్గా ఎవరు ఆఫ్రితా ఓలేటి అనే ఆవిడ మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకెళ్లగలరని తన ప్రతిభతో మరొకసారి నిరూపించింది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అంటే మహిళలు ప్రతి రంగంలో కూడా ఉండగలరు అని నిరూపించడం అయితే జరిగింది. అలాగే 1975లో స్థాపించిన ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ నుంచి ఆమె ఎంపికయ్యారు. 1975లో స్థాపించినటువంటి ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1975లో స్థాపించబడింది. ఆ స్కూల్ నుంచి ఈ ఆఫ్రితా ఓలేటి అనే ఆవిడ ఎంపిక అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, అందులో ఇప్పటికి 275 మంది మాత్రమే ఈ కోర్సు పూర్తి చేశారు. ఈ కోర్సును పూర్తి చేసిన వారు ఎంతమంది అంటే 275 మంది మాత్రమే. మనం దీనికి సంబంధించి ఎక్స్ట్రా జీకే పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎయిర్ ఫోర్స్ చీఫ్ను మార్షల్ అంటారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ అంటే మార్షల్ ఎవరు అంటే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అనే అతను ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ చీఫ్గా అంటే మార్షల్గా ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్, మొదటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు అంటే మార్షల్ ఎవరు అంటే అర్జన్ సింగ్ అనే అతను మొదటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ అంటే మార్షల్గా ఎంపిక అవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మేరా గావ్ కరోనా ముక్తి గావ్ ప్రచారాన్ని ప్రారంభించిన ఉత్తరప్రదేశ్. మేరా గావ్ కరోనా ముక్తి గావ్ అనే ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం అయితే ప్రారంభించింది. గ్రామాల్లో కరోనాను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మేరా గావ్స్ కరోనా ముక్తి గావ్స్ అనే ఒక ప్రచారాన్ని ప్రారంభించింది ఫ్రెండ్స్. యోగి ఆదిత్యనాథ్ అంటే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్. ఈ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి అనేక చర్యలను తీసుకుంటుంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి చాలా రకాలైనటువంటి చర్యలను తీసుకుంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధికారక వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్రంలో ఏజేపీ ప్రభుత్వం వివిధ ప్రచారాలను ప్రారంభించింది ఫ్రెండ్స్. ఈ కోవిడ్-19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ చాలా రకాలైనటువంటి చర్యలను తీసుకుంటుంది. అలాగే వివిధ ప్రచారాలను కూడా ప్రారంభించడం జరిగింది. తాజాగా గ్రామాలకు కరోనా వైరస్ సంక్రమణ నుంచి విముక్తిగా ప్రకటించడానికి మేరా గావ్స్ కరోనా ముక్తి గావ్స్ ప్రచారాన్ని ప్రారంభించింది ఫ్రెండ్స్. అలాగే కోవిడ్ ఫ్రీగా విలేజెస్ ప్రకటించే గ్రామాలకు ప్రత్యేక పథకాల ప్రయోజనాలు కూడా ఇవ్వబడతాయి. కోవిడ్ ఫ్రీగా మార్చడానికి గ్రామాలు మరియు ప్రభుత్వం కలిసి పనిచేయడానికి వీలుగా ఇది ప్రారంభించబడింది. ఈ మేరా గావ్ కరోనా ముక్తిగా అనేది ఎందుకు ప్రారంభించబడింది అంటే గ్రామాలను కోవిడ్ ఫ్రీగా మార్చడానికి, అలాగే గ్రామాలు మరియు ప్రభుత్వం కలిసి పనిచేయడానికి వీలుగా ఈ మేరా గావ్ కరోనా ముక్తిగా అనే ప్రచారాన్ని ప్రారంభించబడింది. ఇది ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఉత్తరప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, ప్రతిష్టాత్మక 88 గ్లిట్చిన్ అవార్డు దక్కించుకున్న హాకీ ఇండియా. ప్రతిష్టాత్మక 88 గ్లిచిచ్ అవార్డు దక్కించుకున్న హాకీ ఇండియా ఇటీవల అరుదైన గౌరవం హాకీ ఇండియాను ప్రతిష్టాత్మక 88 గ్లిచిచ్ అవార్డు వరించింది. దేశంలో హాకీ క్రీడకు అభివృద్ధి చేసిన ఎనలేని సేవలకు గాను ఈ గౌరవం దక్కింది. దేశంలో జరిపే హాకీ క్రీడకు అభివృద్ధి
అభివృద్ధికి చేసే ఎనలేని సేవలకు ఏది గౌరవం దక్కింది అంటే ప్రతిష్టాత్మక ఏటిఎట్లే గ్లిచిచ్ అవార్డు అనేది దక్కింది ఫ్రెండ్స్. అలాగే అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఎఫ్ఐహెచ్ అంటే అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ 47వ కాంగ్రెస్లో భాగంగా ఈ అవార్డులను ప్రకటించింది. 47వ కాంగ్రెస్లో భాగంగా ఈ అవార్డులని ప్రకటించడం అయితే జరిగింది. హాకీ అభివృద్ధిలో భాగమైన సంస్థలు, బృందాలు, వ్యక్తులు ఈ అవార్డును ఇస్తారు. ఎవరెవరు ఈ అవార్డును ప్రదానం చేస్తారు అంటే హాకీ అభివృద్ధిలో భాగమైన సంస్థలు, అలాగే హాకీ అభివృద్ధిలో భాగమైన బృందాలు, అలాగే వ్యక్తులు ఈ అవార్డుని ఇస్తారు. హాకీలో మౌలిక సదుపాయాల కల్పన, యువతలో క్రీడాస్ఫూర్తికి కృషి చేసినందుకు ఉజ్బెకిస్తాన్కు ప్లాబో నిగ్రే అవార్డు అనేది జరిగింది. ఉజ్బెకిస్తాన్కు ఏ అవార్డు దక్కింది అంటే ప్లాబో నిగ్రే అవార్డు దక్కింది. ఎందుకు దక్కింది అంటే హాకీలో. సో దీనిలో మనం ఎక్స్ట్రా జీకే పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఎఫ్ఐహెచ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే లుసానే, స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంది అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం. హాకీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఏముంది అంటే హాకీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఉంది. హాకీలో ఒక్కో జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఆడతారంటే 10 మంది ఆటగాళ్ళు ఆడతారు ఫ్రెండ్స్. ఒక్కో జట్టులో హాకీలో 10 మంది ఆటగాళ్ళు ఆడతారు. అలాగే ఐస్ హాకీలో ఆడే ఆటగాళ్ళ సంఖ్య ఎంతమంది అంటే 6 మంది. ఐస్ హాకీలో ఆటగాళ్ళ సంఖ్య పూర్తి సంఖ్య 6 మంది. అలాగే నార్మల్ హాకీలో ఒక్కో జట్టులో ఎంతమంది అంటే 10 మంది ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన యువతి అనేది ఎంపిక అవ్వడం అయితే జరిగింది. ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి ఎన్నికవ్వడం అయితే జరిగింది. స్టూడెంట్ యూనియన్కు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియన్ ఆరిజిన్ అన్వి భుటానీ ఘన విజయం సాధించింది. ఘన విజయం అయితే సాధించింది. ఆమె ప్రస్తుతం వర్సిటీలోని మ్యాగడలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ చదువుతుంది. ఈ అన్వి భుటానీ అనే ఆవిడ ఏం చదువుతుంది అంటే ప్రస్తుతం వర్సిటీలోని మ్యాగడలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ అనేది చదువుతుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను స్టూడెంట్ యూనియన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్ రేషియల్ అవేర్నెస్ ఈక్వాలిటీ క్యాంపెయిన్ కో-చైర్ పదవి కోసం బరిలో నిలిచింది ఫ్రెండ్స్. 2021-22 విద్యా సంవత్సరానికి గాను స్టూడెంట్ కోసం ఈవిడ అన్వి భుటానీ బరిలోకి నిలిచింది. దీంతో ఆమెకు భారీగా ఓట్లు పోలవడంతో ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ అన్వి భుటానీ అనే ఆవిడ భారీగా ఓట్లు పోలవడంతో ఏకపక్షంగా విజయం అయితే సాధించింది ఫ్రెండ్స్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1096లో ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడింది అంటే ఇంగ్లాండ్లో స్థాపించబడింది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి అన్వి భుటానీ అనే ఆవిడ ఘన విజయం అయితే సాధించింది. ఎన్నిక అవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడతో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఎవరైనా సరే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే క్విజెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ యొక్క ఛానల్. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మళ్ళీ ఒక కొత్త రేపటి కరెంట్ అఫైర్స్తో కలుస్తాను ఫ్రెండ్స్.